మహాకుంభమేళా 2025వ సంవత్సరంలో భోగి రోజు ప్రారంభం అవుతుంది. శివరాత్రితోటి పూర్తవుతుంది. అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు దేవతలు, రాక్షసులు. అప్పుడు వెలువడిన అమృత కలశాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు, ఇంద్రుడి కొడుకు. గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారుతాడు. చివరకు రాముడి చేతిలో శాప విమోచనం పొందుతాడు. అహల్యపై మనసు పడిన తండ్రి కాంక్ష తీరాలంటే గౌతముడిని బయటికి పంపించాలని ఆలోచిస్తాడు జయంతుడు. అందుకే కాకి రూపంలో గౌతమ మహర్షి ఇంటి ముందుకు వెళ్ళి అరుస్తాడు. కాకి అరుపు విని నదీ స్నానానికి బయలుదేరుతాడు గౌతముడు. ఆ తర్వాత కాకి రూపంలో వచ్చింది జయంతుడు అని తెలుసుకొని కాకిలాగే మారిపో అని శపిస్తాడు. ఈ జయంతుడు అమృత కలశాన్ని తీసుకొని రాక్షసులకు అందకుండా 12 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగాడు. మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. దక్షిణాయనం రాత్రి సమయం, ఉత్తరాయణం పగటి సమయం. అందుకే దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. జయంతుడు అమృత కలశం తీసుకొని భూమి మొత్తం తిరిగినప్పుడు ఆ అమృత కలశం నుంచి 4 చుక్కలు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఆ 4 ప్రదేశాలలో ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు. గంగా, యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు. కుంభమేళాలు పలు రకాలు ఉన్నాయి. సాధారణ కుంభమేళా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 6 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. ఇది హరిద్వార్ లేదా ప్రయాగ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసిన తరువాత అంటే 144 సంవత్సరాలకి ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటారు. వాస్తవానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే ఉంటుంది. మహాకుంభమేళా 2025వ సంవత్సరంలో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులు. 2025 జనవరి 13 పుష్య పూర్ణిమ. కుంభమేళాల్లో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజస్నానం ఈరోజు చేస్తారు. రెండో రాజస్నానం 2025 జనవరి 14 మకర సంక్రాంతి రోజు చేస్తారు. మూడో రాజస్నానం 2025 జనవరి 29 మౌని అమావాస్య. 4వ రాజస్నానం 2025 ఫిబ్రవరి 3 వసంత పంచమి. 5వ రాజస్నానం 2025 ఫిబ్రవరి 4 అచల నవమి. 6వ రాజస్నానం 2025 ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ. చివరి రాజస్నానం 2025 ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళా మహాకుంభమేళా. దీనిని చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుంది.